సో ఇక చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి కాబట్టి మనం ఇవాళ చర్చలోకి వెళ్దాం. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత గెలు శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా అనలిస్ట్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గెలు శ్రీనివాస్ గారు, కీలకంగా మనం ప్రధానంగా ఇవాళ మనకి రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది దానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్, దానికి సంబంధించి వర్క్ కామ్గా చేసుకుంటూ వెళ్తుంది. సో కేవలం తెలంగాణ ప్రయోజనాలు పట్టకుండా తెలంగాణ ప్రయోజనాలను కాలరాసుకుంటూ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్న అంశాన్ని మనం చాలా క్లియర్గా గమనించాలి. గతంలో ఎప్పుడు కూడా తెలంగాణ ప్రయోజనాలను కాలరాయొద్దు, తెలంగాణ వనరులను కాపాడాలి, తెలంగాణ వనరులు తెలంగాణ ప్రజలకే చెందాలి అన్న విధంగా ఉండేది. కానీ ఇవాళ ఇటువంటి చర్యల్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? దీనివల్ల నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం ఎడారిగా మారిపోతే ఏంటి పరిస్థితి తెలంగాణలో? అందుకనే తెలంగాణ ఉద్యమం వచ్చింది నీళ్లు నిధులు నియామకాల కోసం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఎప్పుడో తెలంగాణ నీళ్ల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే ఈ రకంగా తెలంగాణకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. 10 ఏళ్ళు 9.5 సంవత్సరాలు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక చుక్క నీటి తరలించుకోవాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భయపడాల్సిన పరిస్థితి నాడు ఉండేది. ఎందుకంటే ఇక్కడ అంతా ఉద్యమ స్వభావంతో తెలంగాణ ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉంచేది. కేసీఆర్ గారు మా జోలికి వస్తే, మా వాటా జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి అనేకసార్లు కేసీఆర్ గారు వారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఎవరు కూడా మన జోలికి ఏ ప్రభుత్వం వచ్చినా, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉన్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా కూడా తెలంగాణ నీటి విషయంలో మాత్రం అడిగే పరిస్థితి లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. వారు వియంపుడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇవాళ అల్లునికి దానం ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ ఒదికు ప్రాజెక్టు కట్టాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూస్తున్నా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మౌనంగా ఉంటున్నారంటే ఇక ఇద్దరు ఇలా గురు శిష్యులు ఒకటైనట్టుగా ఇవాళ అర్థమవుతూ ఉన్నది. ఇవాళ నీ కుటుంబం కోసం, నీ కుటుంబ సభ్యుల ప్రాంతం కోసం తెలంగాణ ప్రాంతాన్ని దారదత్తం చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా దీన్ని మేము ప్రొటెస్ట్ చేస్తాం. రైట్ శ్రీనివాస్ గారు, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి ఒక అడుగు ముందుకు వేయాలి. నిజంగా వ్యక్తిగతంగా ఏదున్నా కూడా తెలంగాణ పదవిలో ఆయన గౌరవించండి, సీఎం పదవిని గౌరవించండి అని కోరుకుంటారు కదా, మరి ఆయన తెలంగాణకు గౌరవించే విధంగా వ్యవహరిస్తున్నారా లేదా అనే ఒక సందేహం వ్యక్తమవుతుంది తెలంగాణ ప్రజల్లో. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు, మంచి అవకాశం ఇచ్చారు, మ్యాండేటరీ రిజల్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో అదేవిధంగా తెలంగాణ నిధులు ఏవైతే ఉన్నాయో, నీళ్ళు ఏవైతే ఉన్నాయో కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి ఉంటుంది, ఈ ప్రభుత్వాన్ని ఉంటుంది. కానీ ఈరోజు ఏంటంటే గతంలో దాదాపు 6 దశాబ్దాలుగా ఏ నష్టపోయినామని అనుకున్నామో, గత ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళ కోసం ఎట్లాంటి ప్రాజెక్టులు కట్టిందో, ఒక కాళేశ్వరం కావచ్చు, లేదంటే ఒక మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఏదైతే మిషన్ కాకతీయ ద్వారా మొత్తం దాదాపు వేలాది చెరువులను ఈరోజు కాకతీయ రాజులు కట్టిన చెరువులను పూడిక తీసి వాటిని మంచిగా చేసి నీళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి ఎట్లయితే పోతిరెడ్డిపాడు పైన అక్కడ అదే కృష్ణ మీద కట్టి నీళ్లు ఎట్లయితే ఎత్తుకపోయిండో మళ్ళీ అదే దొంగతనం మళ్ళీ చేసిండు. కిరణ్ కుమార్ రెడ్డి అదే పని చేసిండు, రాజశేఖర రెడ్డి అదే పని చేసిండు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రభుత్వం అదే చేసింది. ఎక్కడైతే మనం ఏ వాటా గురించి, ఏ నిధుల గురించి, నీళ్ళ గురించి దాదాపు 6 దశాబ్దాలు కొట్లాడి మనం తెలంగాణ సాధించుకుంటే ఈరోజు మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత కూడా అక్కడ ఎవరికి ఒక ట్రిబ్యునల్ ఉంది, స్పష్టంగా ఇక్కడ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ట్రిబ్యునల్స్ ఎవరికి ఎంత నీళ్ళు కావాలనేది లెక్కలు ఉన్నాయి. ఏదో నేను దొంగతనం చేసే నువ్వు దొంగతనం చేయడానికి లేదు. కృష్ణా మీద కృష్ణా బోర్డు ఉంది, అది ఎవరికి ఎంత వాట కావాలనేది ఒక ట్రిబ్యునల్ ఉంది. ఆ ట్రిబ్యునల్ దగ్గర లెక్క తెలుసుకుంటే అయిపోతుంది. కానీ ఈరోజు రాత్రికి పైన పొక్క కొట్టి పోతిరెడ్డి కాడి నుంచి నీళ్ళు ఎత్తుకపోవడం అనేది ఈరోజు తెలంగాణను స్పష్టంగా మేడం అదే స్పష్టంగా ఈరోజు మహబూబ్నగర్ను, నల్లగొండను మళ్ళీ ఎడారి. ఒకప్పుడు ఏంది, తెలంగాణ రాకముందు పాలమూరు లేబర్ కడుపు పట్టుకొని దేశమంతా ప్రయాణం చేసిన రోజులు మనం చూసినాం. భీమండికి, అదేవిధంగా సూరత్కు, నల్గొండ నుంచి, మహబూబ్నగర్ నుంచి రోజు ఎన్ని బస్సులు పోయినా ఒక్కొక్క ఊరు నుంచి మనం చూసినాం. ఈరోజు అదే పాలమూరు లేబరు, అదే పాలమూరు ఈరోజు రైతులయ్యి అక్కడ మంచిగా పంట పండించుకుంటే అంటే పంట చేతికి వస్తుంటే ఈరోజు ఇప్పుడు మళ్ళీ పాలమూరును, అదేవిధంగా మహబూబ్నగర్ను, నల్గొండను మళ్ళా ఎడారిగా చేయాలనే ప్రయత్నం స్పష్టంగా చేస్తుండ్రు. గతంలో ముఖ్యమంత్రులు కరెంటు లేదని చెప్పారు, గతంలో ముఖ్యమంత్రి మీకు వ్యవసాయం రాదన్నారు, గతంలో ముఖ్యమంత్రి మీకు పరిపాలన రాదన్నారు. 10 ఏళ్ల పరిపాలన వచ్చింది. 1 కోటి మెట్రిక్ టన్నుల నుంచి దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నులు గత 10 ఏళ్లలో మనం పండించినాం. ఎట్లా పండించినాము? నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, పెట్టుబడి వచ్చింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో అవి అమలు చేయకుండా ఒకవైపు పక్కన మన
నీళ్లు ఎత్తుకపోతుంటే ఇప్పుడు ఏం లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ అసలు ఆయన ఏమి ఇచ్చిండ్రు ఏం మాట్లాడినా అవన్నీ కాకుండా కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజం చూస్తుంది. కాబట్టి ప్రభుత్వము అవునన్నా కాదన్నా మనందరికీ ముఖ్యమంత్రి. నేను ఓటు వేయొచ్చు ఓటు వేయకపోవచ్చు, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి అనే ఆ వ్యక్తి మనందరికీ ముఖ్యమంత్రి. ఈరోజు తెలంగాణ వనరులను కాపాడాల్సిన బాధ్యత ఉంది, రైతుల కష్టాలు తీర్చాల్సిన బాధ్యత ఉంది. ఒకవైపు అంటే ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఇట్లా ఉంటే మరి అక్కడ ఆ ప్రాంతానికి చెందిన నేతలైనా సరే ఇప్పుడు నల్గొండ పాలమూరు సంబంధించి పూర్తిగా ఎడారిగా మారిపోయే ప్రమాదం కనిపిస్తుంది. మరి నల్గొండకు చెందిన నేతలంతా ఏం చేస్తున్నారు, దీనికి సంబంధించి మాట్లాడరా? సోషల్ మీడియాలో ఎక్స్ పేజెస్లో మాత్రం నేను కాపాడుతాను నా ప్రజలను అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొత్తం జీవితం అంకితం చేసినట్టు మాట్లాడుతుంటారు కన్నా దీనికి సంబంధించి స్పందించాలి కదా. ఇప్పుడు వాళ్ళ కుర్చీ కొట్లాట నడుస్తుంది. ఒకవైపు అక్కడి నుంచి నల్గొండ నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులు, మహబూబ్నగర్ వర్సెస్ నల్గొండ. నీళ్ళు ఒక దాయాదు ఎత్తుకపోతుంటే వీళ్ళు ఓన్లీ సీఎం కుర్చీ కోసం కదా. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఈ 9 నెలల్లో 23 సార్లు పోయిండు. ఎందుకు పోయిండు 23 సార్లు అంటే నెలకు 2 సార్లు చొప్పున, అంటే 15 రోజులకు ఒకసారి సీఎం ఢిల్లీ పోయిండు. దేనికోసం పోయిండు? వాళ్ళ మధ్యలో తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆర్థిక సామాజిక అభివృద్ధిని చేయాలనే లక్ష్యంలో లేరు. వాళ్ళు ఏంటంటే కుర్చీలో కొట్లాటలే ఉన్నారు. ఈరోజు ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బలమైన నాయకులు చెప్పుకుంటున్నారు. ఆచరణ ఒకలాగా ఉంటది కానీ వీళ్ళ ప్రచారం ఇంకొకలాగా ఉంటది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఆ పేజెస్ లో చూస్తే అంటే దశాబ్దాలుగా మొత్తం పూర్తిగా ఈయన ఈ ప్రాంతానికి అంకితమై ఎంత పని చేస్తున్నాడో అనుకునే విధంగా మరి స్క్రిప్టింగ్ అదంతా ఎవరు చేసి పెడుతున్నారో ఏందో కానీ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బలమైన లీడర్లు ఇద్దరు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఏమో మహబూబ్నగర్ జిల్లా పాలమూరు జిల్లా బిడ్డ నేనే అని చెప్పుకుంటున్నాడు. ఒకవైపు ఏమో నష్టపోయేది మరో జిల్లా ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఇద్దరు ముగ్గురు నాయకులు బలమైన నాయకులు. మన నీళ్ళు ఎత్తుకపోకుంటే మీరు ఏ రాజకీయాల వైపు పోతున్నారు, ఎటువైపు ప్రయాణం చేస్తున్నారు? తెలంగాణ సమాజం మీకు ఎంత మంచి అవకాశం ఇచ్చింది, మంచి పరిపాలన ఇచ్చారు. ప్రతిపక్ష నాయకులు కూడా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో చెప్పిండు మంచిగా పరిపాలించండి, మళ్ళీ 5 సంవత్సరాలు తీసుకోండి. హౌస్లో కేటీఆర్ చెప్పిండు, హరీష్ చెప్పిండు. వాళ్ళ పరిపాలన మీద దృష్టి చెప్పకుండా ఓన్లీ కుర్చీల మీద, ఓన్లీ మిగతా విషయాల మీద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప వేరే లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఒక అఖిలపక్షం ఒకవైపు ప్రజాస్వామికవాదులు కొట్లాడాలి, ఒకవైపు ప్రతిపక్షం కొట్లాడాలి. అధికార పక్షాన్ని ప్రెజర్ చేయకపోతే లేదు. ఎందుకంటే ఇంకో విషయం, కేఎంఆర్ మీద స్పష్టం, కృష్ణా బోర్డు రివర్ మీద బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలో ఉండి హౌస్లో లొల్లి పెడితేనే అది అసెంబ్లీలో చర్చ అయింది. లేదా అప్పటి వరకు పోయి సంతకాలు పెట్టొచ్చాడు. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి సంతకాలు పెట్టించు. అట్లా పెడతామని ప్రతిపక్షంలో హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీలు లొల్లి పెడితే అప్పుడు మళ్ళా అసెంబ్లీలో చర్చ విషయం బయటకు రాకముందు ఏం పెట్టలేదని అబద్ధాలు కూడా మాట్లాడేటప్పుడు అది. కాబట్టి మీరే ఇచ్చారు, మీరే సంతకాలు పెట్టొచ్చారు అని చెప్పారు. ఎప్పుడైతే బయట ప్రతిపక్ష పాత్ర పోషించిందో బీఆర్ఎస్ పార్టీ, మిగతా పార్టీలు, ఉద్యమకారులు ఇమీడియట్లీ అసెంబ్లీలో చర్చ చేసి ఒక తీర్మానం చేశారు. ఇప్పుడు కూడా ఇమీడియట్లీగా రేపు మళ్ళీ అసెంబ్లీ జరగబోయే అసెంబ్లీలో తప్పకుండా ఏదైతే పోతిరెడ్డిపాలెం నుంచి కృష్ణా రివర్ నుంచి నీళ్ళు ఎట్లా పోతే రేపైతే బొగ్గనాల బోడ అవుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్ళు ఉండవు, నారాయణసాగర్ల ప్రాజెక్టులో నీళ్ళు ఉండవు. ఎక్కడి నుంచి వస్తాయి? మహబూబ్నగర్, నల్గొండ జిల్లాకు కాళేశ్వరం నీళ్ళు రావాలంటే చాలా కష్టం అక్కడి నుంచి. కాబట్టి ఇదంతా ఆలోచించకుండా ఊరికనే ఆయన ఓన్లీ లీడర్షిప్ కోసం, ఆయన కుర్చీ కోసం కొట్లాడుతాడు. ఇది పద్ధతి కాదు. ఈ వైఖరి మాత్రం తెలంగాణను విధ్వంసం చేస్తుంది, నాశనం చేస్తుంది. గెలి శ్రీనివాస్ గారు బఫర్ జోన్ కూడా బుల్డోజర్ వస్తుందని చాలా క్లియర్ గా చెప్పిన ముఖ్యమంత్రి. గతంలో వీటికి సంబంధించి వ్యాఖ్యానాలు వస్తున్న నేపథ్యంలోనే దీనివల్ల, ఇటువంటి చర్యల వల్ల దాదాపు 1,50,000 కుటుంబాలు నష్టపోతాయని చెప్పేసి ముందుగానే మనం అంచనా వేసినాం, మాట్లాడడం. ఇవాళ మళ్ళీ అదే నిజం కాబోతుంది. ముఖ్యమంత్రి గారికి ఇది ఒక ఆర్థికంగా తన సొంతానికి స్వావలంబన కోసం ఏర్పాటు చేసుకున్న ఇది ఒక ప్రాజెక్టుగా ఇవాళ ప్రజలందరికీ, మూసి పరివాహక ప్రాంతం ఉన్న ప్రజలు కూడా అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇవాళ మూసి రివర్ ఫ్రంట్కి సంబంధించి బ్యూటిఫికేషన్ కోసం ఎలాంటి ఒక డిపిఆర్ లేదు వాళ్ళ దగ్గర. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం అనే విషయం కూడా ఇలా ప్రజలకు పూర్తిగా చెప్పలేకపోతుండు. ఎందుకంటే తనకి తెలియదు, బ్లైండ్గా పెట్టుకున్నాడు. 1,50,000 కోట్ల రూపాయలు ఎట్లా ఈ ప్రజాధనాన్ని లూటు చేయాలి, అలా అధిష్టాన్ని పంపాలని ఒక ఆలోచనతో ఈ ప్రాజెక్టు పెట్టుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అసలు గతంలో 2020 సంవత్సరం లోపల ఈ ఎవరైతే చెరువులో కబ్జాలైనా కానీ, ఇలాంటి నాలాల మీద ఇళ్ళు నిర్మించిన వీటన్నిటి విషయంలో హైకోర్టులో ఒక కేసు నడిచింది. ఆ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక కాలం రాస్తే దాని మీద సుమ్మట స్వీకరించి రాశారు. ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు ఉన్నారని చెప్పారో వాళ్ళన్నిటికీ వాళ్ళకు ఎవరైతే నిర్మాణాలు చేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ
సరైన వసతులు ఏర్పరిచిన తర్వాతనే వాళ్ళ కన్సల్ట్ తీసుకున్న తర్వాతనే వాళ్ళని ఒప్పించుకున్న తర్వాతనే మీరు వాళ్ళని అక్కడి నుంచి వెకేట్ చేయించాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినప్పుడు కూడా ఖాళీ చేయిస్తే వాళ్ళకి నెక్స్ట్ పునరావాసం ఎక్కడ ఉంటుంది, వాళ్ళు ఎక్కడ మళ్ళీ ఉండాలి, దానికి సంబంధించి కనీసం భూసేకరణ, దానికి సంబంధించిన ఏ సమాచారం కూడా లేకుండా ఇవన్నీ చర్యలకు పాల్పడుతుంది. చేయొద్దని చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పిందండి. అసలు చేయనేయద్దు, వాళ్ళు ఒప్పియాలి, అందరినీ ఒప్పించుకున్న తర్వాత చేయాలని చెప్పి చట్టం చాలా క్లియర్గా చెప్పినప్పుడు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజాధనాన్ని లూటు చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్టుగా అర్థమైపోతుంది. అందుకే వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉందని చెప్పి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ చాలా ఏరియాలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా ఏరియాలో తిరిగి బాధితులకు అండగా మేము ఉంటామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ భవన్కు చాలా మంది బాధితులు రెగ్యులర్గా వస్తున్నారు, లీగల్ సెల్ వాళ్ళకు దరఖాస్తులు ఇచ్చి పోతూ ఉన్నారు. నేను హైకోర్టులో కూడా కేసు స్టేషన్కి వెళ్ళడం జరిగింది. నేనేమంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిండు. ఆ రోజు చేపట్టిన భూసేకరణ రైతాంగానికి నీళ్ళు ఇచ్చడానికి కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చి భూసేకరణ చేపట్టి ఆ రైతులకు సఫిషియెంట్ ఎంతైతే వాళ్ళు కోరుకున్నారో ఆ విధంగా వాళ్ళ రైతులను ఒప్పించి వాళ్ళకు ఆ ప్రాజెక్టు మొదలుపెట్టడం జరిగింది. కానీ ఇవాళ మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద దీని మీద ఎలాంటి లాభం లేదు. ఇలా దీని మీద ఎంత ఖర్చు పెట్టినా నీళ్ళన్నీ గంగలో వేయడం తప్ప ఇంకోటి లేదు. అందుకనే కేసీఆర్ ఆ రోజు ఈ ప్రాజెక్టును పక్క పెట్టారు. ఎందుకంటే దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేని ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రజల కష్టార్జితమైన పన్నుల ధర కట్టిన డబ్బును ఎందుకు వృధా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు దాన్ని పక్కపెట్టారు. అధికారులు చాలా తీసుకొచ్చారు, సార్ దీన్ని బ్యూటిఫికేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పి మాట్లాడారు. కానీ కేటీఆర్ గారు ఆలోచించి ఇక్కడ దీని బ్యూటిఫికేషన్ కంటే దీన్ని శుద్ధి చేయాలి. ఫస్ట్ ఏదైతే మురుగునీరు ఈ మూసీ పరివాహక ప్రాంతంలో నిల్వ ఉన్న నీళ్లు ఉన్నాయో వాటిని శుద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రియారిటీగా పెట్టుకొని 31 ఎస్టీపీలు ఏర్పాటేసి ఇవాళ వాటన్నిటికీ ఇవాళ మురుగునీరు లేకుండా ఇవాళ శుద్ధి చేసిన చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది, గత ప్రభుత్వానికి ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కొనసాగించాలి. అంటే దీనికి సంబంధించి కేవీపీ మాట్లాడిన సందర్భంలో, ఆయన లేఖ రాసిన సందర్భంలో కూడా ఆయన మెన్షన్ చేసిందంటే గతంలో దీనికి సంబంధించి ఉన్నా కూడా పేదల ఇండ్లు కోల్పోతారని చెప్పేసి అప్పట్లో దీన్ని ఆపేసుకున్నామని చెప్పేసి కూడా మాట్లాడిన సందర్భం కనిపిస్తుంది. ఇప్పుడు మెజార్టీ చాలా మంది ప్రజలు దాదాపు 26,000 మంది కుటుంబాలు ఇవాళ ఆ మూసీ పరివాహక ప్రాంతంలో పట్టు ఉన్నాయి. వాళ్ళందరికీ అకామిడేషన్ కల్పించడం ఏ ప్రభుత్వానికైనా భారం అవుతుంది. అంత పెద్ద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోగలుగుతుందా? ఆదుకోలేదు కాబట్టి ఆ నిరార్థకమైన ప్రాజెక్ట్ అని చెప్పి దాన్ని పక్క పెట్టడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి డబ్బుల కోసం, ఎందుకంటే కేసీఆర్ గారు ఆల్రెడీ ప్రాజెక్టులు కట్టిరు, అదేవిధంగా మెడికల్ కాలేజీలు కట్టిరు, ఇవాళ గురుకులాలు ఏర్పాటు చేసారు, రైతాంగానికి ఇవాళ కరెంటు ఎలక్ట్రిసిటీ ఎక్కడ పోయినా కూడా అన్ని సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు, 24 గంటల కరెంట్ వచ్చే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక వాళ్ళకు చేద్దామంటే ఏం లేవు. వాళ్ళు నిజంగా వాళ్ళు చేయదలుచుకుంటే వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు ఎన్నికల లోపల, 6 గ్యారంటీలు ఇచ్చారు. మాట్లాడుతూ వాటి గురించి మాత్రం అడగొద్దు. శ్రీనివాస్ గారు, అంటే ప్రభుత్వ వైఖరిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అంటే కోర్టులు అది చట్టవిరుద్ధం, వాళ్ళు చేసేది అన్యాయం, అక్రమం అని తెలిసి కూడా అట్లానే చేస్తారు. దానికి సంబంధించి కోర్టులు సీరియస్గా తీసుకున్న మొట్టికాయలు పెట్టినా కూడా వాళ్ళు దాని గురించి స్పందించరు. మళ్ళీ ఈవెన్ దో మనకి గత 2-3 రోజుల నుంచి చూస్తుంటే చాలా అగ్రెసివ్గా పోతున్నారు. అంటే హైడ్రాకి చట్టబద్ధత కల్పిస్తూ కూడా అటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఇంకా బఫర్ జోన్లో కూడా కూల్చివేతలు చేస్తామని చెప్పిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే ఇదంతా ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది? కాంగ్రెస్కి సంబంధించి అంతర్గతంగా కూడా లోపల వార్తల్ని బయటికి రానివ్వకుండా వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు, కవర్ చేసుకుంటున్నారు. కానీ కాంగ్రెస్లో అంతర్గతంగా కూడా కొంత తీవ్రంగా అసంతృప్తి ఉన్నది నేతలలో. పేదల ఇళ్లను కూల్చివేయడానికి సంబంధించి, ఎందుకు ఈ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ ఉన్న దానికి సంబంధించి అంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? అంటే ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే నెరవేరితే చాలు అని అనుకుంటున్నారా? ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఎవరికైతే లబ్ధి జరుగుతుందో, ఆర్థికంగా లబ్ధి జరుగుతుందో అంత మేరకు మాత్రమే చూసుకున్నారు, మిగతా అన్ని వదిలేస్తున్నారని భావించాలా? ఇవాళ స్పష్టంగా ఏంటంటే ఈరోజు ఏ ప్రభుత్వమైనా ఒక పాలసీని మేకింగ్ చేసేటప్పుడు, పాలసీని తీసుకొచ్చేటప్పుడు ఆ పాలసీ ద్వారా అక్కడ ఉన్న ప్రజానికి ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి జరగాలి. అది ఏ పాలసీ అయినా, ఏ ప్రభుత్వం అయినా. కానీ ఈరోజు ఏమవుతుందంటే స్పష్టంగా ఏదైతే ఇప్పుడు మూసీ నది మీద ఉన్న అవన్నీ కూల్చేస్తాననేది ఏ పాలసీ ఉందో ఆ పాలసీ ద్వారా పేదవాడి జీవితం విధ్వంసం అవుతుంది. సో అందు గురించి నేనేమంటా, ఏ ఉద్యమమైనా ఈ ప్రపంచంలో, మానవ సమాజంలో ఈ గూడును కూల్చుకొడతానంటే వాడు ఊరుకోడు. అందుగురించే మ్యాకవెల్లీ అనే ఒక పొలిటికల్ ఫిలాసఫర్ చెప్తాడు, నువ్వు ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవచ్చు, ఎట్లయినా ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, కానీ భూమితో మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడంటాడు. ఎందుకంటే ఈ భూమి అనేది అంత పెద్ద యుద్ధం ఇది. సో ఈరోజు భూమితో కాకుండా అక్కడ గూడు ఉంది, నివాసం ఉంది, వాడి పని ఉంది, వాడి జీవితం ఉంది,
మూసి మురుగుతోనే మన జీవితం ప్రయాణం కొనసాగుతుంది. నువ్వు ఈరోజు రాత్రికి వచ్చి నేను ఇక్కడి నుంచి కూల్ చేస్తా అంటే ఎట్లా పోతాడు, ఎక్కడికి పోవాలి వాడు? అదేవిధంగా పని ఎక్కడ దొరకాలి? ఈరోజు ఆ 20 గదాల కోసమే కదా మహాభారత యుద్ధం జరిగింది. మావోయిస్టులు యుద్ధం చేసేది కూడా ఎందుకోసము? ఆ పిరికెడ్ భూమి కోసమే. 20 గదాలల్లో మూసీ నది పక్కన మురికి కంపును భరిస్తూ దశాబ్దాలుగా ఉంటుందంటే అర్థం ఏంది? వాడికి అక్కడ పని దొరుకుతుంది, వాడి జీవనం కొనసాగుతుంది. ఆ జీవనాన్ని రాత్రికి వచ్చి నువ్వు విధ్వంసం చేస్తానంటే ఎట్లా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా ఏమన్నా మేనిఫెస్టోలో పెట్టుకున్నదా? పెట్టుకోవాలి. రాత్రి ఈ ప్రాజెక్ట్ ఎట్లా వచ్చింది? ఏం అమలు కాలే. రాత్రి ఈ ప్రాజెక్ట్ ఎందుకు వచ్చింది? 1,50,000 కోట్లు. 1,50,000 కోట్లలో నువ్వు ఎంత ఈ బడ్జెట్లో కేటాయించినావు? 1,500 కోట్లు, 1,900 కోట్లు. అంటే 5 ఏళ్ళలో నువ్వు 5 ఎంత అవుతుంది? 1,000 కోట్లు అవుతుంది. మరి 1,50,000 కోట్లు ఎట్లా చేస్తావు? కాబట్టి ఇదంతా డైవర్షను ఎకనామిక్ ప్లాన్లో భాగంగా జరుగుతుంది. కాబట్టి ఈరోజు రాత్రి ఇంకో విషయం ఏంటంటే ఈ బాధితులకు సంబంధించి ఏం చేద్దామని మాట్లాడతా 10,000 కోట్లైనా ఖర్చు చేస్తామంటారు. ఇది కూలగొట్టిన వాటి విలువ ఎంత ఉంటుందండి? లేదు, కూలగొట్టిన విలువ కాదండి, జీవితం విలువ. అక్కడ జీవితం విలువ. వాడి ఆడ బండి, అట్టి పనుల బండి, వాని ఆటో రిక్షా, అక్కడ చిన్న దుకాణం, ఒక 2 గదాలలో 5 గదాలలో ఒక దుకాణం, వాడి పని. ఈరోజు నువ్వు కూల్చేస్తే ఎట్లా పోతాడు? చెయ్యి. గతంలో దేశంలో చాలా ప్రాజెక్టులు చేసారు, సబర్మతి చేసారు. దాదాపు 7 నుంచి 12,000 ఇళ్లను తీసి ఇంకొక దగ్గర కట్టించి వాళ్ళని షిఫ్ట్ చేసారు. దశల వారీగా చేయను. ఒకరోజు రాత్రి చేయడానికి అదే అడవి కాదు. ఈరోజు జీవితాలు, ఆ జీవితాలను రాత్రి లేపేస్తుంటే ఎట్లా? ఈరోజు అట్లా అనుకుంటే ఈ కట్టిన వాటిలో మొత్తం కాంగ్రెస్ పాపమే ఉంది. ఏ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పాపం లేదు. వ్యాఖ్యలు చూస్తుంటే అంటే మనం చేస్తున్న దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక నెంబర్ చెప్పాలి, ఏదో ఒక మాట చెప్పాలి, ఏదో ఒకటి చేస్తామని చెప్పాలి. కానీ చెప్తున్నారంటే చేయరనే అర్థం. అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఉద్యమాలలో పుట్టిన వ్యక్తి కాదు, రాజకీయాలలో కూడా పుట్టిన వ్యక్తి కాదు. రాజకీయం అంటే కూడా చాలా పొలిటికల్ సైన్స్. ఆయన రియల్ ఎస్టేట్లలో పుట్టిన వ్యక్తి కాబట్టి రియల్ ఎస్టేట్ ఆలోచనలో వస్తున్నాయి. ఈరోజు ఆయనకు రియల్ ఎస్టేట్ తప్ప ఇంకో ఎస్టేట్ లేదు. ఎస్టేట్ టు రియల్ ఎస్టేట్ తప్పలేదు. ఈరోజు ఒక అరుంధతి నగర్ ఉంది, అశోక్ నగర్. నువ్వు అరుంధతి నగర్ కూలగొట్టాలంటే ఫస్ట్ వైస్రాయ్ హోటల్ కూడా కొట్టాలి. మ్యారిట్ హోటల్ మొత్తం ఉన్నది. అదే జిహెచ్ఎంసీ, కేటీఆర్ గారు చెప్పారు, జిహెచ్ఎంసీని కూలగొట్టాలి. అదేవిధంగా చుట్టూ ఉన్న సంజీవ పార్క్ ఉంది, కూలగొట్టాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ కూలగొట్టాలి. ఇమ్లీ పనులను కూలగొట్టాలి. కోర్టును కూలగొట్టాలి. ఇవన్నీ గవర్నమెంట్ దోషిందులో. అందులో ఆ పాపంలో మొత్తం కాంగ్రెసే ఉంది. 45 సంవత్సరాల పైగా కాంగ్రెస్ పరిపాలించింది. కాబట్టి ఈ పాపంలో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, టీడీపీ ప్రభుత్వం ఉంది, ఆయన గురువు గారి ప్రభుత్వం ఉంది, ఆయన ప్రభుత్వం ఉంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ లేదు. కానీ అందుగురించి నేను ఏమంటున్నా, స్పష్టంగా పేదవాడిని కదిలించేటప్పుడు, పేదవాడి బతుకు మీద కొట్టేటప్పుడు వాడితో మాట్లాడు, కూర్చో, చర్చించు. ప్రజాస్వామికవాదులను ఒక కమిటీ వేయండి, దశల వారిగా 2 కిలోమీటర్లు లిఫ్ట్ చేయండి. వాళ్ళకు ఒక కాడ అయినా వెళ్ళరు. ఎంత చెప్పినా, ఎవరు చెప్పినా, ఎంత నిరసన వచ్చినా వాళ్ళు చేయాల్సింది మాత్రమే చేస్తాము అన్న విధంగా కాంగ్రెస్ వైఖరి కొనసాగుతుంది. అట్లా చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతవంతులు, కాంగ్రెస్ కర్రు కాల్చి వాత పెడతారు. దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్ గా మాట్లాడదాం. తెలుగు శ్రీనివాస్ గారు, అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేయక తప్పదు అనే సందర్భం వచ్చినప్పుడు కానీ, పరిస్థితి వచ్చినప్పుడు కానీ ఇటువంటి క్వరీస్ పెడతా ఉంది. బోనస్ ఇస్తామని చెప్పేసి దీనికి ఇప్పుడు కొలతల గురించి మాట్లాడుతుంది. క్యాలిపర్స్తో నీకు కొలుస్తారంట, కొలిచి సైజెస్, బియ్యం సైజ్ చెక్ చేసి అప్పుడు ఆ మెషిన్లు నిర్ధారిస్తేనే వాటికి బోనస్ అంట. మరి ఏంది పరిస్థితి? అంటే ఈ బోనస్ కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వాల్సిన హామీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ప్రజలను చైతన్యం చేస్తూ అనేకమైన మీటింగులు పెట్టుకుంటూ ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది. దాని ఫలితంగానే ప్రభుత్వం ఇవాళ బోనస్ను అమలు చేయాల్సిన పరిస్థితి ఇవాళ తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఈ ఇస్తున్న బోనస్లో కూడా ఎట్లా రైతాంగానికి ఎగ్గొట్టాలనే విధంగా ఇవాళ ప్రభుత్వం అనేక రకమైన ఆలోచనలు చేపట్టి ఇవాళ కొత్తగా వరి కళల దగ్గరికి అధికారులు, సివిల్ సప్లై అధికారికి వెళ్ళి ఆ మిషన్లతోని కొలిసి ఈ సన్న బియ్యం, దొడ్డు బియ్యం అని చెప్పి పూర్తిగా అనుకున్న తర్వాత మామూలుగా ఏ చిన్న రైతులు ఎవరైనా చెప్తారు ఈ సన్న బియ్యం, దొడ్డు బియ్యం అని చెప్పి అడితే చెప్తారు. అవన్నీ కాకుండా ఇదొక స్కామ్. ఈ 10,000 మిషన్లు ఇవాళ కొని దీని ద్వారా కూడా కొంత వాళ్ళ కమిషన్ కొట్టే ఒక ఎత్తుగడ తప్ప ఇంకోట్లేదు. అదేవిధంగా ఈ బోనస్ను ఎట్లా ఎగ్గొట్టాలని ఆలోచనతో ఇవాళ ఈ ప్రభుత్వం ఈ పని చేస్తూ ఉన్నది. ఈ బీఆర్ఎస్ పార్టీ నిన్ననే కేటీఆర్ గారు నిన్న కందుకూరులో ఒక ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే రైతులకు మీరే ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో వడ్లు కొంటానో తప్ప సన్న వడ్లు, దొడ్డు వడ్లు అని చెప్పలే కదా. కాబట్టి ఖచ్చితంగా దొడ్డు వడ్లు కూడా కొనాలి. ఇవాళ ప్రభుత్వం సేకరిస్తున్న ఈ రైతాంగం రాష్ట్రంలో రైతులు పండిస్తున్న దాదాపు 44 లక్షల టన్నుల ఈ ధాన్యాన్ని కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం కొనాలనే డిమాండ్తో నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా
ధర్నాలు ఇవాళ కొనసాగుతున్నది. ఖచ్చితంగా దొడ్డువాడ్లు కొనేరాక కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచి సన్న వడ్లయితే ఏ విధంగా అయితే కొంటారో కండిషన్ లేకుండా కొనాలి. అది కూడా ఈ మిషన్లు పెట్టి ఎగ్గొట్టే ప్లాన్ చేస్తే మాత్రం ఊకునలేదు. రైతు రుణమాఫీ అయితే ఏ విధంగా ఇవాళ కొర్రీలు పెట్టి రైతు రుణమాఫీలు ఏ విధంగా అయితే ఇవాళ ప్రజలకు ఎగ్గొట్టి ఇవాళ 11,000 కోట్ల రూపాయలు ఇచ్చింది ఇవాళ. అందుకనే సన్న బియ్యం కొనాలి, దొడ్డు బియ్యం కొనాలి, వడ్లు కొనాలి, దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. అంటే ప్రభుత్వ వైఖరి ఎట్లా చూసినా కూడా రుణమాఫీకి సంబంధించి కూడా వాళ్ళు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిండ్రు. దాంట్లో ఒక ఆయనకి పెళ్లి కాలేదనంటే నీ భార్య ఆధార్ కార్డు ఉంటేనే మాఫీ అవుతుంది అని చెప్పినంటే ఇది కూడా అట్లాంటి వ్యవహారంగానే భావించాల్సిన అవసరం కనిపిస్తుందా మేడం? ఇప్పుడు వాళ్ళు అర్థం లేని కండిషన్స్ పెట్టి ఇవాళ ప్రజలను ఒక గందరగోళం గురి చేస్తూ ఉన్నారు. ఇవాళ మంత్రి గారు తుమ్మలేశ్వరరావు గారు ఏమంటున్నారు, 2 లక్షల కంటే ఎక్కువ ఏమైనా ఉంటే అమౌంట్ మీరు కట్టుకోండి అంటున్నారు. మరి మీరే ఆ 2 లక్షలు ఫస్ట్ మాఫీ చేయొచ్చు కదా. ఫస్ట్ మీరు 2 లక్షల రుణాలు మీరు మాఫీ చేస్తే మిగతా అమౌంట్ రైతు తర్వాత కట్టుకుంటాడు, రైతుకు వెళ్ళినప్పుడు కట్టుకుంటాడు. ఇవాళ డబ్బు లేకనే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి రైతు రుణం తీసుకుంటే మళ్ళీ ప్రైవేట్ ఫైనాన్షియల్ దగ్గర ఇవాళ మీరు అప్పు తెచ్చుకోండి, మీరు ఇది కట్టండి అని చెప్పడం ఎంతవరకు సమంజసం ఇది? అంటే రైతు రుణమాఫీలు ఏ విధంగా అయితే ఎగ్గొట్టిరో ఇవాళ బోనస్ పేరు మీద కూడా ఇవాళ రైతులకు ఎగ్గొట్టే ఒక ప్లాన్ ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అందుకనే మేము రైతులను చైతన్యం చేస్తున్నాం, రైతుల తరపున మేము పోరాడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉండి సన్న వడ్లు కొనాలి, దొడ్డు వడ్లు కొనాలి, రెండింటి కూడా బోనస్ ఇచ్చేవారు కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. రెడ్ శ్రీనివాస్ గారు, అంటే ఎట్లా చూసినా కూడా రైతులకి ఒక గోస తప్ప ఇంకేం కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకాలం వెయిట్ చేసిండ్రు, దగ్గర ఇంకో 2 నెలలు అయితే మన సంవత్సరం అయిపోతుంది. రియలైజ్ అయినరు, వాళ్ళంతా రోడ్ల మీదకి వస్తున్నారు. గత దాదాపు 2 నెలల నుంచి తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు ఎక్కడికక్కడ రైతులు. అంటే మీడియా ముఖంగా వాళ్ళంతా మేనేజ్ చేసుకుంటుంది ప్రభుత్వం కాబట్టి బయటికి రాకుండా చేస్తున్నప్పటికీ కూడా వాస్తవాన్ని క్షేత్రస్థాయిలో నిజాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టలేరు, ఎంతో కాలం దాచిపెట్టలేరు. రైతులంతా కూడా ఈ దసరా లోపు రుణమాఫీ చేస్తామన్నారు. రైతు భరోసా రాని పరిస్థితి. జరగకపోతే రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని పిలిపించిన సందర్భం కనిపిస్తుంది. అన్ని విషయాలు చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. తెలంగాణ రైతులు మాకు ఏం కావాలి, ఏం చేయాలనేది డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్. కానీ ప్రభుత్వ వైఫల్యం వల్ల నిజంగా చాలా బాధాకరమైన వార్త. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది రెగ్యులర్గా ఇటువంటి వార్తలు చూస్తున్నాము. ఎందుకు ఇటువంటి దుస్థితి ఇంత జరుగుతున్నా కూడా ఆ ప్రభుత్వ వైఖరి ఇట్లానే మారకుండా ఉంటే ఏంది తెలంగాణలో రైతుల సిచ్యువేషన్ అనేది? అంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టుకుంది, ఏం చేస్తాననేది స్పష్టంగా పెట్టుకుంది. మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశాలను అది అమలు చేయట్లేదు. అమలు చేయనప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా ప్రశ్నిస్తారు, ప్రజల పక్షం నుంచి కొట్లాడతారు. అది స్పష్టత, క్లియర్. ఏదైతే నువ్వు మేనిఫెస్టోలో పెట్టుకున్నావో అన్ని ఓట్లకు స్పష్టంగా వాళ్ళ మేనిఫెస్టోలో రాసి ఉంది, పండిన ప్రతి పంటకు బోనస్ ఇచ్చుకుంటామని చెప్పిండ్రు. చెప్పడమే కాదు, పొలిటికల్ స్పీచ్లు కాదు, స్పష్టంగా వాళ్ళ మేనిఫెస్టోలో రాసిండ్రు. మేనిఫెస్టో ఈజ్ కాన్స్టిట్యూషన్. ఎలక్షన్ కమిషన్కు సబ్మిట్ చేసిండ్రు. దిస్ కోర్టు అది ఒక చట్టమైంది, ఆడ ఉంది స్పష్టంగా. అది లేకుంటే ఏం లేదు. సో నువ్వు మేనిఫెస్టో ఎలక్షన్ కమిషన్కు సబ్మిట్ చేసి, రాజ్యాంగబద్ధమైన ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేసి నువ్వు ఎలక్షన్లో పోయినావు. ఎలక్షన్లో పోయినాక నువ్వు ఆ మేనిఫెస్టో అమలు చేయాలి కదా. అన్ని ఓట్లకి ఇస్తాను కదా, అన్ని ఓట్ల ఎండాకాలం ఓట్లు రాగానే మేము సన్న ఓట్లకి ఇస్తామని చెప్పినావు. ఎండాకాలం ఏ ఓట్లు వేస్తారు, దొడ్డు ఓట్లు వేస్తారు. నువ్వు సన్నాలకి ఇస్తానని చెప్పినావు. ఇప్పుడు ఏమంటున్నావు, సైజును చూసుకుంటా అంటున్నావు. ఎటువైపు నువ్వు పోతున్నావు, నీ ప్రణాళిక ఏంది, నువ్వు చెప్పిన మాటలు ఏంది? అంటే బేసిక్ గా కాంగ్రెస్ తెలంగాణ గురించి ఏం ఆలోచించింది అంటే ముందు నుంచి కూడా, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నుంచి కూడా తెలంగాణ పట్ల కాంగ్రెస్ వైఖరి ఎట్లా ఉంది అనేది ఒకసారి ఆలోచిస్తే గనక, ఎలక్షన్స్ ముందు అంటే వాళ్ళు తెలంగాణని సరే అంతకుముందు వాళ్ళ జరగలేదు, అభివృద్ధి జరగలేదు, ఏమేమో మాటలు చెప్తున్నారు, విష ప్రచారాలు చేస్తున్నారు. వాటి పక్కన పెడితే మరి వీళ్ళకంటూ తెలంగాణ అభివృద్ధి జరగడానికి అధికారం కోరుకుంటున్నారు కదా, వీళ్ళకంటూ ఒక ప్రణాళిక లేదు, ఒక ప్లానింగ్ లేదు, మరింత అభివృద్ధి ఎట్లా చేయాలని ఒక సోయి కూడా లేదు. కానీ ఇటువంటి మాటలు చెప్తేనే తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారు అనేది కక్షపూరితంగా, కుట్రపూరితంగానే ఈ హామీలన్నీ కూడా మేనిఫెస్టోలో రాసిండ్రా అనే ఒక సందేహం కూడా వస్తుంది. వీళ్ళు అమలు గాని హామీలు ఇచ్చిండ్రు, అధికారమే లక్ష్యంగా హామీలు ఇవ్వడం. అంటే నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇంకేదైనా స్కీమ్స్ కానీ ఇంకేమైనా ప్లాన్స్ కానీ పెట్టొచ్చు, చెప్పొచ్చు. కానీ ఏవైతే ఉన్నదానికంటే ఎక్కువిస్తాం అనేది మాత్రమే చాలా ఎక్కువ సందర్భాలు కనిపించింది. అదే అంటే ప్రజలు ఆశపడ్డారు, వాళ్ళు అమలు గాని హామీలు ఇచ్చారు, అధికారమే లక్ష్యం అనుకున్నారు. ఎందుకంటే
వాళ్ళు చాలా హామీలు మనం చూసినాం. మేనిఫెస్టో మన అందరికీ నోటెడ్ అయిపోయింది, కంఠస్థం అయిపోయింది. జనగణమన అధినాయక జయహే మన జాతీయ గీతం లాగా ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో 10 నెలల్లోనే కంఠస్థం అయిపోయింది. ఎందుకు అంటే వాళ్ళు అమలు చేయలేరు కాబట్టి చాలా హామీలు ఇస్తున్నప్పుడు తులం బంగారం అనేది హామీ ఇచ్చారు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ అడిగినరు ఇట్లాంటి తులం బంగారం పాసిబుల్ అవుతుంది సార్ అని ఇప్పుడున్న డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని అడిగినారు. అడిగితే ఏమని చెప్పిండంటే మేము ఆర్థికవేత్తలతోని, గవర్నర్లతోని, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లతోని, అమర్త్య సేన లాంటిలతోని మేము చర్చించే మేము మేనిఫెస్టో పెట్టినాము అని స్పష్టంగా ఒక జర్నలిస్టుకు ఈ డిప్యూటీ సీఎం ఉన్న బట్టి విక్రమార్క చెప్పిండు. మరి ఏడబోయింది మీ ఆర్థికవేత్తల అంచనాలు? ఏడబోలే అంటే వాళ్ళ అధికారమే లక్ష్యంగా పెట్టింది. కాబట్టి ఈరోజు రైతులకు ఏమైనా రైతు బంధు కేసీఆర్ గారు ఇస్తే రైతు భరోసా అన్నాడు. నువ్వు రైతు బంధు లేదు, నా రైతు భరోసా లేదు. ఈరోజు గతంలో ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీకు కరెంటు రాదు, మీరు చీకట్లో బతుకుతారు, మీకు నీళ్లు రావు, నిప్పులు రావు, మీరు ఆగమైపోతారు అంటే 10 ఏళ్ళల్లో, ఒక్క నిమిషం మేడం, 10 ఏళ్ళల్లో కేసీఆర్ గారు ఒక దూరదృష్టితోని ఏదైతే చెరువులు తాంబాలం లాగైన చెరువులను మళ్ళీ చెరువుల్లాగా తయారు చేసి ఈరోజు మిషన్ కాకతీయ పెట్టుకొని 1 కోటి మెట్రిక్ టన్నులున్న వరి ధాన్యాన్ని 3 కోట్ల మెట్రిక్ టన్నులో పోయింది. ఎట్లా పోయింది? రాత్రి పోయిందా? ఈరోజు 2 ఫేజ్ 3 ఫేజ్ కరెంటు నుంచి పోయి 24 గంటల కరెంటు నువ్వు పగటి పూల పోయి మోటార్ వస్తే నీకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఒకప్పుడు మేడం ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 గంటలకు 4 గంటలకు 2 ఫేజ్ 3 ఫేజ్ పోయి ఎంతో మంది రైతులు పిట్టల్లాగా రాలిపోయిన చరిత్ర తెలంగాణలో ఉంది. ఏదో చేస్తామని మభ్యపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ఉన్నట్టు చేయడానికి కూడా చేత కావట్లేదు. కానీ గతంలో ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలన్నీ చూస్తే నిజంగా కాంగ్రెస్ నిజంగా చాలా గట్టి స్కెచ్ వేసింది తెలంగాణను మోసం చేయడానికి, విధ్వంసం చేయడానికి అనేది చాలా క్లియర్ గా అర్థమైంది. మనం మరింత డీటెయిల్ గా మాట్లాడుతాం. గెలి శ్రీనివాస్ గారు, తెలంగాణ పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏంటిది అనేది ప్రతిరోజు డే టు డే యాక్టివిటీస్లో కాంగ్రెస్ వైఖరిలో చాలా క్లియర్గా అర్థమైపోతుంది. మరోవైపు ఇక్కడ ఢిల్లీకి డబ్బుల మూటలకే మూసి అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతులు ధర్నాలు చేసి వాళ్ళంతా వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, సభలు పెట్టుకుంటున్నారు, తమకేం కావాలనే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకతను చాలా సురువైపోయింది మేడం. పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండా ఉన్న ఒక భరోసా కూడా వాళ్ళకు ఉండి కూడా ఇవాళ రైతులందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ధర్నాలు ఇస్తూ ఉన్నారు. నిన్న కందుకూరుకు కేటీఆర్ గారు ఇవ్వడం జరిగింది. కానీ చాలా ప్రాంతాల్లో కూడా ఎలాంటి రాజకీయ పార్టీ లేకుండానే స్వచ్ఛందంగా వాళ్ళే ఇవాళ అధికారుల ఆఫీసుల దగ్గర, ఎంఆర్ఓ ఆఫీసుల, తహసీల్దార్ ఆఫీసుల కాడ వాళ్ళు ధర్నాలు ఇచ్చే పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. రైతాంగం కోసం నిరంతరం ప్రజల కోసం ఆలోచించే కేసీఆర్ను వదులుకొని ఇంకా మరిన్ని ఎక్కువ పెంచి ఇస్తామంటే నమ్మి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రజలు రైతులు ఓట్లు వేసారు. కాబట్టి అరే మేము కేసీఆర్ని కాదనుకొని మేము రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చినాం, ఇతను అమలు చేస్తలేడు కాబట్టి ఖచ్చితంగా అమలు చేయించుకోవాలి అనే ఉద్దేశంతో ఇవాళ రైతులు స్వచ్ఛందంగా ఇవాళ ప్రభుత్వ కార్యాలయ వద్ద కూడా ఇవాళ ధర్నాలు ఇవాళ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వడ్ల విషయంలో బోనస్ ఇస్తానే విషయంలో దొడ్డు వడ్లకు ఇస్తాం, సన్న అన్నీ కొంటామంటేనే వాళ్ళు నమ్మి రైతుల వాళ్ళు ఓటేసారు. కేసీఆర్ గారు 10,000 రూపాయల రైతు బంధు ఇస్తా అంటే వాళ్ళు 15,000 రూపాయలు ఇస్తుంటే నమ్మి వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాబట్టి ఇవాళ మేము కేసీఆర్ ఇవాళ మేము మోసం చేసినాం, కాబట్టి మమ్మల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డిని వదిలిపెట్టద్దని చెప్పి ఇవాళ రైతులు ఇవాళ స్వచ్ఛందంగా ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ధనాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ ప్రజలు ఇవాళ ఇవన్నీ నిలదీస్తూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు కానీ ఈ రైతుల ఈ హామీలు ఇవన్నీ నిలదీస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని డైవర్ట్ చేయాలనే ఆలోచనతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక పథకం ప్రకారం మొన్నటి వరకు హైడ్రా తీసుకొచ్చి హైడ్రాకి ఎలాంటి చట్టబద్ధత లేదు. నిన్ననే గవర్నర్ సంతకం అయిపోయింది. ఆ గవర్నర్ సంతకం ఏదైనా ప్రభుత్వం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీలో దాన్ని చర్చించాలి. ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేసుకొని హైడ్రా కోసం ఒక చట్టబద్ధత శాసనసభ్యులు మెజార్టీ సభ్యులు మీకు ఉన్నారు కదా, మంచి చెడు ఏందనేది చట్టబద్ధత కల్పించినంత మాత్రాన ఈ కూల్చివేతలన్నీ సక్రమం అయిపోతాయి అనేది అవాస్తవం సార్. మేడం ఇప్పుడు చట్టబద్ధత లేదుగా మేడం, ఏ పని చేయాలన్నా చట్టానికి లోపడే పని చేయాలి కదా. నువ్వు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి నిజంగా హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులను కనుక పరిరక్షించాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి కనుక ఉంటే ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయి. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత మీకు ఒక హైడ్రాను మేము ఏర్పాటు చేస్తున్నాం, దీని విధి విధానాలు ఈ విధంగా ఉంటాయని చెప్పి ప్రజల సభ్యులు అందరినీ ఆమోదం పొందాలి కదా. ఇవాళ ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు సభలో ఉంటారు కాబట్టి వాళ్ళ ఆమోదంతో ఒక చట్టం తీసుకురా, దాన్ని ఇంప్లిమెంట్ అవుతాను, అందరూ ఆశిస్తారు. ఏం సంబంధం లేకుండానే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఓన్లీ క్యాబినెట్ అప్రూవల్తో మాత్రమే ఇవాళ మొత్తం బుల్డోజర్లు అన్నీ ఆ చెరువుల దగ్గర ఇళ్ళ దగ్గర పంపించి మొత్తం పేదల ఇళ్ళను కూలగొట్టి పెద్ద పెద్ద విలాసాన్ని ఇడిచిపెట్టి ఓన్లీ పేదలు నివాసం ఉంటున్న ప్రాంతాల లోపలనే
ఇవాళ బుల్డోజర్లు పంపించి ఇవాళ ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుంది. Right. చట్ట విరుద్ధంగా ఇస్తుంది. చట్టానికి సంబంధం లేకుండా చట్టానికి వ్యతిరేకంగా హైకోర్టు సూచనలు కూడా వ్యతిరేకంగా ఇవాళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పనిచేస్తుంది. శ్రీనివాస్ గారు, అంటే ఇదంతా కూడా పేద మధ్యతరగతి ప్రజలను మరింత మభ్యపెట్టి వాళ్ళని మరింత భయభ్రాంతులకు గురి చేసే చర్యగానే భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? స్పష్టంగా ఈరోజు నిన్న ఏదైతే కేటీఆర్ గారు కందుకూరులో ధర్నా చేయడం జరిగిందో రైతుల కోసం, మొన్న హరీష్ రావు గారు పాలకుర్తిలో, కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెసే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నది. వాళ్ళే 5 గంటలలో 100 కిలోమీటర్లు ఉరుకుతాం మేము అని వాళ్ళే పెట్టుకున్నారు. ఎవరు పెట్టలేదు, అపోజిషన్ పెట్టలేదు, ప్రజలు పెట్టలేదు. మేమే డిసెంబర్ 9వ తారీఖు రాగానే రుణమాఫీ చేస్తా అన్నారు. ఆగస్టు 15 వాళ్ళే పెట్టుకున్నారు. దసరా పండుగని వాళ్ళే పెట్టుకున్నారు. రైతు బంధు ఏదైతే ఉన్నదో మేము రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తాం 15,000 అని వాళ్ళే అన్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 4 తులం బంగారం ఇస్తా అన్నారు. మా అయ్య వాళ్ళకు 4,000 రూపాయలు ఇస్తాను. మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఇక్కడ తప్పేముంది? ఈ రోజు రైతులు స్పష్టంగా రోజు మనం ఇంతకుముందు లేదు, ఇప్పుడు స్పష్టంగా 2 రైతులు యువ రైతులు చనిపోయారు. మన సురేందర్ రెడ్డి మేడ్చల్లిలో చనిపోయాడు. ఎందుకు చనిపోవాల్సి వస్తుంది? రైతు 10 ఏళ్లలో రైతు ఆత్మహత్యలు లేకుండా రైతులు బంగారం వ్యవసాయం చేసుకుంటే ఈరోజు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? నువ్వు ఏమి ఇచ్చినావు? రైతు బంధు కాలం అయిపోయింది, నాట్లు పడ్డాయి, ఇంకెప్పుడు ఇస్తావు రైతు బంధు? రైతు బంధు కాదు, నువ్వు రైతు భరోసా ఇవ్వాలి, 15,000 ఇవ్వాలి, కౌలు రైతులకు ఇస్తాను, అందరికి ఇస్తాను. ఎవరికి ఇచ్చినావు నువ్వు? రైతు బీమా అద్భుతమైన పథకం, ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. రైతు ఏ విధంగానైనా చనిపోతే వాళ్ళకు 5 రోజులలో 5 లక్షల రూపాయలు. ఇప్పటి వరకు దాన్ని అయిపోయింది, జూలైకి అయిపోయింది. ఇప్పటి వరకు నువ్వు బీమా ప్రీమియం కట్టలే. ఒక్క పిరికెడు భూమి ఉన్న రైతు కూడా రైతు బీమా వర్తించింది. ఏ పథకాన్ని మీరు అమలు చేస్తున్నారు? 4,000 పింఛన్లు ఏడిపోయినాయి. మా అక్కలకు మా చెల్లెళ్ళు 2,500 ఏడపోయినాయి. అంటే ఈ మభ్య పెట్టే డ్రామా ఏదైతే చేస్తుందో కాంగ్రెస్, దానికి సంబంధించి అంటే ఇప్పుడు మూసీకి సంబంధించి మీటింగ్ పెట్టుకున్నారు నిన్న. అక్కడ జనాలు లేని పరిస్థితి, వాళ్ళే కార్యకర్తలే ఉన్న పరిస్థితి. అయితే దీనికి అంతా తానే వ్యవహరించింది ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో రుణమాఫీ పూర్తిగా అమలు చేస్తున్నామని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి. అసలు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజలతో ఎక్కడ సంబంధం ఉంది? ఆయన ప్రజలలో ఎప్పుడు ఏ ఉద్యమాలలో ఉన్నాడు? రాజకీయ సామాజిక ఉద్యమాలు ఉన్నాడా? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? ఆయనకి ఏం తెలుసు భువనగిరి ప్రజల గోస? సో కాబట్టి వీళ్ళు ఏంటంటే డైవర్షన్ చేస్తున్నారు. ఈరోజు ఒక కాళేశ్వరం కమిషన్ అన్నారు, గంగల కలిసింది. తర్వాత ఏంది ఫోన్ టాపిక్ అన్నారు, గంగల కలిసింది. ఏమీ లేదు, కరెంటు కమిషన్ అన్నారు, కమిషన్ అయిపోయింది, అది గంగల కలిసింది. ఈరోజు హైడ్రా తీసుకొచ్చిండ్రు, హైడ్రా నుంచి మూసి అన్నారు, మూసి అన్నాక సమంత అన్నారు. ఎటువైపు పోతున్నావు భయ్? నువ్వు ఏమి ఇస్తున్నావు? ఏమని ఇచ్చినావు? నువ్వు ఏం మేనిఫెస్టోలో పెట్టుకున్నావు? అవి అమలు చేయను. ఆయన ప్రజలు అందుకోసమే నీకు ఓటేసిండ్రు. ఏదైతే నువ్వు చెప్పినావో ఆ మాటలు నమ్మి ఓట్లేసిండ్రు. సో ఈరోజు ఆ మాటలు ఎక్కడ కూడా ఒక్కటి కూడా అమలయ్యే పరిస్థితి లేదు. ఒక్కటి కూడా 6 గ్యారంటీలు 13 పథకాలు ఒక్కటి అమలైనట్టు చూపెట్టండి. 10 నెలలు అయిపోయింది. అప్పులు అన్నావు నువ్వే. 50,000 కోట్ల ప్రభుత్వం ఏం చేస్తున్నా కూడా ప్రజలకి ఇదంతా కూడా ఉత్తితి వ్యవహారం అని చాలా క్లియర్ గా అర్థమైపోయింది. ఏదేమైనా కూడా ప్రభుత్వానికి ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు, ఇక నో మోర్ అటెన్షన్ డైవర్షన్స్ అనేది ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తున్న సందర్భంగా అనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న గెలు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ.